అందరికీ నమస్తే అండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారు ఊరు వాడతో ప్రజాసేవలోకి వస్తూ ఉన్నారని, అభిమాన సంఘాల ద్వారాగా ఆయన కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నారని జమీన్ అనే పత్రిక మొట్టమొదటిగా కథనం రాయటం. దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు. ముందు సేవా కార్యక్రమాల పేరుతో సేవా కార్యక్రమాలు ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ సంఘాల ద్వారా చేయించి ఆ నెక్స్ట్ ఎలక్షన్లోకి ఎంట్రీ ఇస్తారనేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈ ప్రచారానికి, ఈ ఊరు వాడ కార్యక్రమానికి ఏమాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి కూడా ఒక లేఖ రావడం, ఈ కార్యక్రమానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఈరోజు ఏదైతే సాయి అనిరుద్ధ్ అనే జూనియర్ ఎన్టీఆర్ గారి వీరాభిమాని ఆయన ప్రెస్ మీట్ పెట్టి విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఏంటంటే సమాధానం చెప్పడం జరిగింది. అయితే సాయి అనిరుద్ధ్ చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారో ఆయన పేరున మేము సేవా కార్యక్రమాలు చేస్తాం. ఆయన మాకు సహకరించినా సహకరించకపోయినా సరే ఆయన్ని మేము ఒక గొప్ప హీరోలా చూస్తాం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూనే, ఎంత జరుగుతూ ఉన్నా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు మమ్మల్ని కలవాలని మేము 20 సార్లు కలుద్దామని ట్రై చేసినా సరే ఆయన మమ్మల్ని కలవలేదని చెప్పేసి అనిరుద్ధ్ సాయి గారు అయితే నిజంగా మీడియా చిట్చాట్లో కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారే వీళ్ళ వెనకాలండి ఊరు వాడ కార్యక్రమం, సేవా కార్యక్రమాలు చేసి అతి తొందరలోనే రాజకీయ అరంగేటం చేస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తునైతే ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఊరు వాడ కార్యక్రమం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలకి, అలాగే పేద విద్యార్థులకి మంచి చేయడం దీని లక్ష్యం అని చెప్పేసి అనిరుద్ధ్ సాయి గారు ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అయితే నిజంగా అందరూ కూడా దీని వెనకాల ఎన్టీఆర్ గారే వెనకాల ఉన్నారని, ఎన్టీఆర్ గారే ఈ 100 కోట్ల ప్రాజెక్టుతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీన్ని నిలిపేయాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక ఆఫీస్ నుంచి లెటర్ రావడం జరిగింది. అయితే అనిరుద్ధ్ సాయి గారు డిమాండ్ చేస్తుంది ఏంటి, మేము కలవాలనుకున్నాం, అయినా సరే ఆయన మాకు అవకాశం కల్పించలేదు. ఒకవేళ ఈ ఊరు వాడ కార్యక్రమం మేము చేస్తాం, ఖచ్చితంగా ప్రజల్లోకి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు తీసుకెళ్తాం, ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను రికార్డ్ చేస్తాం, లేకపోతే ఆ సమస్యలకు పరిష్కారం చేస్తాం అని చెప్పేసి అనిరుద్ధ్ గారు చెప్తూనే, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ఊరు వాడ కార్యక్రమం మేము ఆయన కలిసినప్పుడు ఆపేయండి, ఇది కరెక్ట్ కాదని అంటే ఆయనకి గట్టిగా ఒక అగ్గిచ్చి దాన్ని అక్కడితోటే ఆపేస్తామని చెప్పేసి సాయి అనిరుద్ధ్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఊరు వాడ కార్యక్రమానికి, ఈ ప్రచారానికి ఎటువంటి సంబంధం లేదు అనేసి ఈరోజు తేటతెల్లం అవడం జరిగింది. అయితే అతి తొందరలోనే రాజకీయాల్లోకి వచ్చేస్తారు ఈ కార్యక్రమాలు చేసి అని చెప్పేసి అందరూ భావించారు. అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఇప్పట్లో వచ్చే అవకాశాలు అయితే లేనట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి.